ఈ వీడియో చూస్తున్న నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మై డియర్ లీడర్స్, నేను ఈ వీడియోలో మీకు అద్భుతమైన సందేశం ఇవ్వడానికి నెట్వర్క్ మార్కెటింగ్ గీతా పార్ట్ 13 మీకు అందిస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అందుకోసమని ఈ వీడియో మీకు అందరికీ లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. అప్పుడే మీకు ఈ వీడియోలోని సారాంశం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ టీంకి షేర్ చేసుకోండి. మై డియర్ లీడర్స్, భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, మీ అందరికీ తెలిసిందే. కర్మణ్య వాధికారేస్తే మా ఫలేష్ కదైషేనా అంటాడు. కర్మణ్య వాధికారేస్తే మా ఫలేష్ కదాచన అంటాడు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. అలా అంటే ఏమిటి అంటే, నీ పని నువ్వు చెయ్యు, కానీ ఫలితం గురించి ఇప్పుడే ఆలోచించకు అంటాడు. అందుకే మిత్రమా, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఇదే వర్తిస్తున్న సత్యాన్ని తెలుసుకో. ఇదే సూత్రం వర్తిస్తుంది అనే సత్యాన్ని తెలుసుకో. కానీ చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో చేసే లీడర్స్ ఏమనుకుంటారు అంటే, ఈ బిజినెస్లో రాగానే మొదటి నెలలోనే లక్షలు వచ్చేయాలి అనుకుంటారు, రెండో నెలలోనే కారు వచ్చేయాలి అనుకుంటారు. ఒకవేళ అది రాకపోతే ఈ బిజినెస్ నా వల్ల కాదేమో అని వదిలేస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసే లాటరీ కాదు. ఇది మీ జీవితాన్ని, మీ రాబోయే తరాల భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన సామ్రాజ్యం అని తెలుసుకో. నమ్మకంగా ఉండండి. మీరు ఈ బిజినెస్లోకి వచ్చాక మీరు చేసే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే మీరు నమ్మకంగా ఉండాలి. మీకు తిరస్కరణలు ఎదురైనా కూడా మీరు నమ్మకంగా ఉండాలి. ఒక నెమలి అందంగా ఉందని అందరూ పెంచుకోలేరు కదా, నెమలి అందంగా ఉంటుందని అందరూ పెంచుకోలేరు కదా, అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పదని అందరూ దీనిని సాధించలేరు. దానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ నువ్వే కావాలి అని గుర్తుపెట్టుకో. నీ ఈ ప్రయాణంలో నీకు నో అనే పదం ఎదురవుతుంది, గుర్తుపెట్టుకో. నీ బంధువులు నిన్ను చూసి నవ్వుతారు, స్నేహితులు నిన్ను ఎగతాళి చేస్తారు. అది సహజం. సమాజం మిమ్మల్ని తక్కువ చేస్తుంది, అది సహజం చేస్తుంది, అది సహజాన్ని గుర్తుపెట్టుకో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు నో చెప్పేది నీ ప్లాన్కి కాదు, వాళ్ళ జీవితంలో రాబోయే ఒక గొప్ప అవకాశాన్ని గుర్తుపెట్టుకో. వాళ్ళు వద్దంటున్నది మిమ్మల్ని కాదు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని. ఈరోజు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే రేపు మీ సక్సెస్ని చూసి మీరు ఆ స్టేజ్ మీద నిలబడి స్పీచ్ ఇస్తుంటే కింద కూర్చొని చప్పట్లు కొడతారు అనే సత్యాన్ని తెలుసుకో. ఆ రోజు వచ్చే వరకు నీకు ఓపిక ఉండాలి. అందుకోసమని నీ యొక్క టీం బిల్డింగ్ని నీలోని ఉన్న నాయకత్వ నైపుణ్యతని పెంచుకోవాలి. ఇతమా గుర్తుపెట్టుకో, నెట్వర్క్ మార్కెటింగ్లో నీవు గెలవాలంటే మీకు కావాల్సింది ఏంటో తెలుసా? కేవలం మనుషులు కాదు, మీకు నమ్మకం, మీ మీద మీకు నమ్మకం. మీరు కేవలం ప్రోడక్ట్స్ అమ్మే సేల్స్మెన్ కాదు అని గుర్తుపెట్టుకోండి. మీరు ఒక లీడర్ అని, మీ కింద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లీడర్గా మార్చే బాధ్యత మీదే అని నమ్మండి. వాళ్ళందరినీ కలవండి, ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలవండి, వారికి నేర్పించండి. మీరు నేర్చుకున్నది మీ టీంకి డూప్లికేట్ చేయండి. మీరు డూప్లికేట్ చేసినప్పుడే మీరు లీడర్గా ఎదుగుతారు, సక్సెస్ అవుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు నిలబడండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా కూడా మీరు నిలబడండి. బిజినెస్ అనేది నెట్వర్క్ ఏ వ్యాపారం అయినా కనీసం 3 సంవత్సరాలు నిలబడాలని గుర్తుపెట్టుకోండి. సముద్రంలో అలలు వస్తూనే ఉంటాయి, అలాగని పడవ ప్రయాణం ఆపేయం కదా. అలాగే బిజినెస్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ కూడా బిజినెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా ఒడిదుడుకులు వస్తుంటాయి. మామూలు బిజినెస్లో ఎలా అయితే ఒడిదుడుకులు వస్తాయో ఈ బిజినెస్లో కూడా నీకు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అలాగని మీ యొక్క కళలను వదిలేయకండి, అసలు కళలను వదిలేయవండి, అసలు అలా చేయకండి. మీకు ఒక్కటే మాట చెప్తాను మిత్రమా, ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే శక్తి ఎవరికి లేదు, ఒక్క మీకు తప్ప. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఓడించే శక్తి ఎవరికి లేదు, ఒక మీకు తప్ప అని గుర్తుపెట్టుకోండి. మీరు ఓడిపోయాను అని మీ మనసులో అనుకున్న వరకు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. నేను ఓడిపోయాను అని మిమ్మల్ని మీ యొక్క మనసులో మీరు అనుకునే వరకు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు అనే సత్యం తెలుసుకోండి. అందుకే లేవండి, కలలు కనండి, దుమ్ము దుల్పండి. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు నుండి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. అవును మిత్రమా, విజయం నీదని గుర్తుపెట్టుకోండి, విజయం నీదని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవాలంటే వాటన్నిటికీ మొదటగా కావాల్సింది నీ యొక్క ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయని నమ్మాలి మిత్రమా. అందుకోసమని ఈ నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత పార్ట్ 13 మీకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి మిత్రమా. ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. అందరూ తమ కళలను నిజం చేసుకోలేరని నమ్మండి మిత్రులారా. ఎందుకంటే చాలామంది కళలు కంటారు కానీ చర్య తీసుకోరు. అందుకే వాళ్ళ యొక్క కళలుగానే మిగిలిపోతాయి. కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ప్రయత్నించండి, మధ్యలో ఆగిపోకండి. చాలామంది మధ్యలో ఆగిపోతారు, ఇతరులు ఏమంటారని భయపడిపోతారు. కానీ మీరు భయపడకండి. గుర్తుంచుకోండి మిత్రమా,
మీ జీవితాన్ని మార్చేది మీ పరిస్థితులు కాదు, అవి మీ నిర్ణయాలను గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే ఈ విషయాలు, నేను చెప్పబోయే ఈ విషయాలు, ఈ వీడియోలో మీకు వివరిస్తున్న ఈ విషయాలు మిమ్మల్ని మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మారతారనే మిత్రమా. అందుకోసమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గీత పార్ట్ 13 వీడియో మీకు ఖచ్చితంగా మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ జర్నీలో మీరు ఎదగడానికి, విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సత్యాన్ని తెలుసుకో. అది ఎప్పుడంటే మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకున్నప్పుడు మాత్రమే. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కేవలం డబ్బు సంపాదించే వ్యవస్థ కాదు అని తెలుసుకో మిత్రమా. ఇది ఒక వ్యక్తిని లోపల నుంచి మార్చే యూనివర్సిటీ అని తెలుసుకో మిత్రమా. ఒక వ్యక్తిని లోపల నుంచి మార్చే ఒక యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ నువ్వు మాట్లాడడం నేర్చుకుంటావు. ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు నాయకత్వం ఎలా ఏర్పరచాలో నేర్చుకుంటావు. అలాగే నువ్వు ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకుంటావు. అత్యంత ముఖ్యంగా నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకుంటావు. ఈ ప్రపంచంలో చాలామంది ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా మిత్రమా? వాళ్ళకు టాలెంట్ లేక కాదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కోల్పోయారు. అందుకోసమే ఓటమి పాలవుతారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఒక చిన్న ఓటమి వచ్చినా నేను చేయలేనని వాళ్ళు అంటారు, కానీ నీవు అనుకోవాలా. ఒక వ్యక్తి లేదు అన్నా కూడా ఈ బిజినెస్ నాది కాదు అని వాళ్ళు అనుకుంటారు. మీరు అలా అనుకోకండి మిత్రమా. గుర్తుపెట్టుకోండి, ఒక రైతు విత్తనం నాటిన రోజు పండ్లు రావు కదా. ఒక రైతు విత్తనం నాటాడండి, మామిడి టెంక నాటాడు. అదే రోజు మామిడి చెట్టు వచ్చి పండ్లు వస్తాయా? రావు కదా మిత్రమా. దానికి కొన్ని రోజులు నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తాడు. సూర్యుడు మండిన అంటే ఎంత ఎండ వచ్చినా కూడా దానికి నీళ్లు పోయడం ఆపేయడు. వర్షం వచ్చినా అతని పని అతను ఆపడు. ఎందుకంటే అతను తెలుసు ఏదో ఒక రోజు ఆ విత్తనం చెట్టు అవుతుంది, చెట్టు పండ్లు కాస్తుందని అతను తెలుసు. ఎందుకంటే ఈరోజు కనిపించకపోయినా రేపు ఫలితం తప్పకుండా వస్తుందని అతను నమ్ముతాడు. అదేవిధంగా మీరు కూడా మీ పని మీరు చేసుకుంటూ పోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మొదట్లో మీకు అలాంటి ఫలితాలే కనిపిస్తాయి. మీరు కూడా అలాగే రైతు ఎలాగైతే అనుకుని పని చేశాడో మీరు కూడా అలాగే అనుకుంటూ మీ యొక్క పని ఏదైతే ఉందో షో ద ప్లాన్ చూపిస్తూ మీ కొత్త వాళ్ళని మీ బిజినెస్లో తీసుకొస్తూ మీరు లీడర్షిప్ అబిలిటీస్ వాళ్ళకి నేర్పిస్తూ మీరు ఏదైతే నేర్చుకున్నారో అది నేర్పిస్తూ డూప్లికేషన్ చేస్తూ మీరు ఆగకుండా కొనసాగితే ఖచ్చితంగా విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నమ్మండి మిత్రులారా. జీవితంలో 3 రకాల మనుషులు ఉంటారు. వారు ఎలాంటి వారంటే, మొదటి రకం మనుషులు ఎలాంటి వారంటే కలలు కనేవారు. రెండవ రకం కలలు కనే వాళ్ళని చూసి నవ్వేవారు. మూడో రకం ఎలాంటి వ్యక్తులు అంటే కలలను నిజం చేసేవారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏ కోవలో ఉండాలని అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే నీ జీవితం నీ చేతిలోనే ఉంది మిత్రమా. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా దగ్గర డబ్బు లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు పరిచయాలు లేవు. కానీ మిత్రమా, విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు ఈ ఖాళీ చేతులతోనే ప్రారంభించాడు. వారికి కూడా ఎక్కువగా ఏమీ తెలియదు. విజేతలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా పుట్టరు అన్న సత్యాన్ని తెలుసుకో. వాళ్ళు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి నీ జీవితంలో మార్పు రావాలంటే ముందుగా నీ ఆలోచనలు మారాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చెప్పుకో, నేను సాధిస్తాను, నేను ఎదుగుతాను అని ఇలా చెప్పుకో. ప్రతిరోజు ఉదయం లేవగానే ఖచ్చితంగా ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ చెప్పుకో. నేను సాధిస్తాను, నేను ఎదుగుతాను, నా కుటుంబానికి మంచి జీవితాన్ని నేను ఇస్తాను, నా కలలను నిజం చేసుకుంటాను. ఎందుకంటే నీ యొక్క మనసు నమ్మితే నీ శరీరం పనిచేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక గొప్ప సత్యం ఉంది. అది ఏమిటంటే నువ్వు ఒక్కరిని మార్చగలిగితే ఆ ఒక్కరు మరో 10 మందిని మార్చగలరు అన్న సత్యాన్ని తెలుసుకో. అందుకే ఈ వ్యాపారాన్ని చిన్నగా చూడొద్దు. ఇది మీ యొక్క జీవితాలను చాలామంది జీవితాలను మార్చే అవకాశం ఉన్న బిజినెస్ అని నమ్ము. ఈరోజు నిన్ను ఎవరైనా తిరస్కరించవచ్చు, నిన్ను ఎవరైనా అవమానించవచ్చు. కానీ మిత్రమా, గుర్తుపెట్టుకో, రేపు నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను ఎవరైతే విమర్శించారో, ఎవరైతే నిన్ను చిన్నగా చూసారో ఆ వ్యక్తులే నీ యొక్క స్టోరీని కథలా చెప్తారని నమ్మండి. ఇతరుల మాటల కంటే నీ యొక్క లక్ష్యంపై ఎక్కువ దృష్టి పెట్టండి మిత్రమా, ఎక్కువ దృష్టి పెట్టండి. ఒక ఈగల్ పక్షిని చూసావు కదా, అది తుఫాను వచ్చినప్పుడు భయపడదు, అది గాలిని ఉపయోగించుకొని ఇంకా ఎదుగుతుందంట మిత్రమా. నీవు కూడా ఇంకా ఎదుగు. అలాగే నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకు. అవి నిన్ను మరింత బలంగా మార్చడానికి వచ్చిన అవకాశాలను గుర్తుపెట్టుకో. ఓటమి అనేది ముగింపు కాదు మిత్రమా, అది ఒక పాఠం అని నేర్చుకో. ఈరోజు నువ్వు పడిపోవచ్చు, కానీ మళ్ళీ లేస్తావు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ లేవాలి. అలా లేవడానికి మళ్ళీ నువ్వు ప్రయత్నించాలి, మళ్ళీ పరిగెత్తాలి. ఎందుకంటే మిత్రమా, ఆగిపోయిన వాళ్ళని ఈ ప్రపంచం మర్చిపోతుందని సత్యాన్ని తెలుసుకో.
పోరాడిన వాళ్ళని మాత్రమే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, గుర్తు ఉంచుకుంటుంది. మిత్రమా, నువ్వు పోరాడేవాడివి, నువ్వు విజయం సాధించేవాడు అని సత్యాన్ని తెలుసుకో. నీ కలలు చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, కానీ వాటిని నిజం చేసుకునే బాధ్యత మాత్రం నీదనే సత్యాన్ని తెలుసుకో. నీ కుటుంబం నీపై ఆశలు పెట్టుకుంది, నీ కుటుంబం నీపై ఆశలు పెట్టుకుంది. నీ భవిష్యత్తు నీ నిర్ణయాల కోసం ఎదురు చూస్తుంది. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో చూసిన మరుక్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను భయపడను, నేను ఆగిపోను, ఇతరుల మాటలకు నేను లొంగిపోను, నా లక్ష్యం చేరే వరకు ప్రయాణాన్ని ఆపను. ఎందుకంటే విజయం అనేది నా అదృష్టంతో రాదు, అది నా క్రమశిక్షణతో వస్తుంది అని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. మిత్రమా, నీ పరిస్థితులను నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి, గుర్తుపెట్టుకో. నీ పరిస్థితులు నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నీ ఆలోచనలు మాత్రమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు మిత్రమా. కేవలం నీ ఆలోచనలు మాత్రమే, నీ చర్యలు మాత్రమే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయని గుర్తుపెట్టుకో. అందుకోసమని నీ పట్టుదలతో భవిష్యత్తును నిర్మించుకో. అందుకే మిత్రమా, పెద్దగా ఆలోచించు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్ము. నువ్వు ఆపలేని శక్తివని తెలుసుకో. నీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ముందడుగు వేస్తావో ఆ యూనివర్స్ నీ యొక్క ఆలోచనలు నచ్చి నీ యొక్క తపనను మెచ్చి, నీ పట్టుదలను మెచ్చి, నీ యొక్క తపనను నీ పట్టుదలను మెచ్చి నీకు అవకాశాలు ఈ విశ్వం సృష్టిస్తుందంట మిత్రమా, తెలుసుకో. అందుకోసం నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు విజేతవు కావాలని, నువ్వు అనుకున్న ప్రతి కోరిక నెరవేర్చాలని, 10 మందికి నీ యొక్క స్టోరీ ఆదర్శంగా నిలవాలని, అలా నిలిచేలా నువ్వు ఎదగాలని, అలాంటి శక్తి సామర్థ్యాలు నువ్వు సంపాదించుకోవాలని, అలాంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవడానికి నీకు ఈ ప్రకృతి నీకు తోడ్పడాలని, ఈ విశ్వం నీకు సపోర్ట్గా ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళ నీ మీద ఉండాలని, అలా ఉండేలా నువ్వు మారాలని, నీ ఆలోచనలు మార్చుకుంటూ నీ ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు ముందుకు వెళ్ళడానికి నీ యొక్క ప్రయత్నం నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గీత పార్ట్ 13 ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ టీం అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు మిత్రులారా. సర్వేజన సుఖినో భవంతు.